మల్లన్న సాగర్ గొడవకు సంబంధించి ప్రజలపై లాఠీ చార్జ్కు నిరసనగా ప్రతిపక్షాలు బంద్కు పిలుపునివ్వడంతో మెదక్ జిల్లా సిద్దిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలోని దుకాణాలు, సినిమా హాళ్లు, పెట్రోల్ బంకులను మూసేయించారు అఖిలపక్ష నాయకులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అయితే మల్లన్న సాగర్ ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలు తెలియజేస్తూ మూసేసిన దుకాణాలు తెరిపించారు అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు, టీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని చెప్పి అనేక రోజుల నుంచి మల్లన్న సాగర్ బాధితులు ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నియామకాలు, ఉద్యోగాలు, నిధులు వస్తాయని చెప్పి ఉద్యమాలు చేసిన తెలంగాణ ప్రజానీకానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కన్నీళ్లు మిగిల్చే పరిస్థితి ఉంది. అనేక మంది మేధావులు, ఉద్యోగస్తులు, సాగునీటి పారుదల శాఖ అధికారులు అనేక మంది రీడిజైన్ పేరు మీద కావచ్చు మల్లన్న సాగర్ ప్రాజెక్టు సరైన కాదని చెప్పేసి ముక్త కంఠంతో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రజానీకం ఆందోళన చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల యొక్క అధికారంతో, పోలీసులతోటి దౌర్జన్యంగా, నియంతృత్వంగా సాగర్ ప్రాజెక్టు నిర్మిస్తానని మల్లన్న సాగర్ రైతులపై లాఠీ చార్జికి నిరసనగా నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని ధర్నా చౌక్ వద్ద రాస్తారోకో చేపట్టారు. తర్వాత సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ ఆదేశానుసారం మెదక్ జిల్లా రైతాంగానికి సంఘీభావం తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిజామాబాద్ ధర్నా చౌక్లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, మల్లన్న సాగర్ రైతులకు ఏదైతే నష్టపరిహారం ఉందో 2013 భూ నిర్వాసితుల చట్టం ప్రకారంగానే వాళ్లకు నష్టపరిహారం చెల్లించాలనేటువంటి డిమాండ్తో ఆ రైతాంగం చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య శాంతియుత నిన్నటి ఏదైతే వాళ్ళకు పాదయాత్ర ఉండేనో, రాస్తారోకో ఉండేనో దాంట్లో నిన్న లాఠీ చార్జ్ చేశారు. అదేవిధంగా ఫైరింగ్ చేసినటువంటి ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించబడిందనేటువంటి మాట మీ ద్వారా. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు టీడీపీ నేత రేవంత్ రెడ్డి. మల్లన్న సాగర్ ముంపు బాధితులను ఆదుకోవాల్సింది పోయి వారిపై లాఠీ చార్జ్ చేయడం ఏంటని ఫైర్ అయ్యారు. ఈనాడు ఆ ప్రాంత ప్రజలు మల్లన్న సాగర్లో మా గ్రామాలను ముంచుతున్నారు, మా బతుకులను చింద్రం చేస్తున్నారు. మాకు 2013 భూసేకరణ చట్టం ప్రకారము సరైన చట్టం మాకు కల్పించిన భద్రత రూపంలో మాకు నష్టపరిహారం ఇవ్వమని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కానీ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అలా జరగదు, మేము చెప్పినట్లే జరగాలి, 123వ జీవో ప్రకారం మాత్రమే నష్టపరిహారం ఇస్తాము, అది కూడా 5,85,000 మాత్రమే ఆ రైతులకు ఇస్తామని చెప్పి వాళ్ళ మీద ప్రభుత్వం పాశవికంగా దాడి చేస్తుంది. మల్లన్న సాగర్ వద్ద జరిగిన లాఠీ చార్జిని ఖండిస్తూ నల్గొండలో సిపిఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 2013 భూసేకరణ చట్టంతో పాటు 123వ జీవోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అందరినీ ఒప్పించి మెప్పించి కార్యక్రమాలు నిర్వహిస్తే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు. Down, down, KCR! Chapter Midi Bonga! KCR Bonga! Chapter Midi Bonga! KCR Bonga!
పెద్ద ఎత్తున భూసేకరణ అవసరం లేదు. తక్కువ భూసేకరణతోటి చిన్న చిన్న రిజర్వాయర్లు కట్టి ఆ రకంగా ప్రాజెక్టులు నిర్మాణం చేయొద్దని చెప్పి ఆయన ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఏంటంటే రైతులకు ప్రజలందరికీ కూడా అన్యాయం చేసేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నారు. మరి రైతుల పొట్టగొట్టి ప్రజల యొక్క పొట్టగొట్టి వాళ్ళకు అన్యాయం చేసి వాళ్ళ నుంచి భూములు లాక్కొని మీరు ప్రాజెక్టులు కట్టి బంగారు తెలంగాణ నిర్మాణం చేస్తారా? బంగారు తెలంగాణ నిర్మాణం జరగాలంటే అందరినీ ఒప్పించి మెప్పించి ఏ ఒక్కరికి అన్యాయం చేయకుండా మరి వాళ్లకు న్యాయమైన పద్ధతుల్లో పరిహారం ఇస్తూ తర్వాత ఏంటంటే మీరు ప్రాజెక్టులు కానీ పరిశ్రమలు కానీ నిర్మాణం చేయడానికి ముందుకు పోవాలి తప్ప మరొకటి కాదు అని చెప్పి తెలియజేస్తూ మరి పోలీసుల యొక్క దాడులు లాఠీ చార్జీని తీవ్రంగా ఖండిస్తూ సిపిఎం పార్టీగా ఈ రోజు ఏంటంటే ఈ నిరసన ర్యాలీలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. మల్లన్న సాగర్ రైతులపై జరిగిన లాఠీ చార్జిని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. లాఠీ చార్జికి నిరసనగా వరంగల్ జిల్లా హన్మకొండ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోందని మండిపడ్డారు. దౌర్జన్యంగా భూములు లాక్కోవడం ఏంటని ప్రశ్నించారు. అక్కడ రైతులు ఇదేంది అని అడిగితే వాళ్ళ మీద పోలీసులతోని దౌర్జన్యం చేయడం ఇది రాష్ట్రంలో పరాకాష్ఠగా ఇలా కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది. అక్కడ రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మల్లన్న సాగర్ ప్రాజెక్టు కింద భూములు పోయే రైతు ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ చేదోడుగా వాదోడుగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాలు ధర్నాలు మరి చేసైనా పర్వాలేదు కేసీఆర్ మెడల్ వంచి మల్లన్న సాగర్ ప్రాజెక్టు కింద ఎవరైతే భూములు పోతున్నాయో వాళ్లకు న్యాయం చేసేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్లకు చేదోడు వాదోడుగా ఉంటుందని వరంగల్ జిల్లా పక్షాన వాళ్ళకు తెలియపరుస్తున్నాము. అలాగే హరీష్ రావు కేసీఆర్ ఈరోజు ప్రాజెక్టుల మీద వాళ్ళు రీసైకిల్